హలో గైస్, వెల్కమ్ టు సాయితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాము చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఈజీ వేలో ప్రాసెస్ ఎక్కువ లేకుండా దమ్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను 3 kgs రైస్ అయితే తీసుకున్నానండి. 3 kgs రైస్కి 2 kgs చికెన్ తీసుకున్నాను. అన్నీ లెగ్ పీసెస్ అండి. ఇలా బాగా మిడిల్స్లో కట్స్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే ఉప్పు కారం అంతా పట్టదు చికెన్కి. సో ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, మీకు తగినంత వేసుకోవచ్చు. టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 3 మిర్చి వేసుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రసం బాగా ఉన్న నిమ్మకాయ తీసుకొని సగం చెక్క పిండుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ఉంటే పౌడర్ వేసుకోవచ్చండి, లేదంటే ఇలా నేను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను. దాని తర్వాత ఇవన్నీ బాగా చికెన్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా ఉప్పు కారం అన్నీ పట్టేలా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ చూసేద్దాము. జీరా, యాలకులు, స్టార్ అనైస్, జాపత్రి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇలా అన్ని బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలండి. నేను 3 kgsకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాం. నేను 3 kgs రైస్ అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి వాటర్ పోసి నానబెడుతున్నానండి. ఈ రైస్ని నేను దీంట్లో అయితే కొలుచుకున్నానండి. ఈ గిన్నె నిండా వచ్చాయి. సో ఈ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. నేను ఈ గిన్నెతో అయితే కొలుచుకున్నాను. సో ఈ గిన్నె నిండా రైస్ వచ్చాయి కాబట్టి ఈ గిన్నె నిండా వాటర్ అయితే తీసుకున్నానండి. సో ఈ వాటర్ పక్కన హీట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బిర్యానీ తవా పెట్టుకోవాలండి. ఆయిల్ మీకు తగినంత వేసుకోవాలి. బిర్యానీ కదండి, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇది ఇంట్లో కాచిన నెయ్యి అండి. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ నెయ్యి అయినా పర్లేదండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి.
ఆ స్పైసెస్ ఫ్లేవర్ అంతా అరోమా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. నేను 4 to 5 ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా బిగ్ సైజులో కట్ చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 10 మిర్చి అయితే వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొంచెం పండిన టమాటాలు వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్. నేను 3 to 4 టమాటాస్ అయితే వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గాయి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. చూసుకోండి, పేస్ట్ వేసాక అడుగంటుతుంది, జాగ్రత్తగా. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందాక నానబెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అంతా వేసేసుకోవాలి. ఆ బౌల్లో ఉన్న కారం కూడా వేస్ట్ చేయొద్దండి. కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో పోసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. చికెన్ బాగా కుక్ అవ్వాలండి. మూత పెట్టేసి కుక్ చేయండి ఒక 10 మినిట్స్ పాటు. చూసారు కదా, ఇలా కుక్ అవ్వాలండి, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ ఉంచాలండి. చూసారు కదా, ఇలా చికెన్ కుక్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి. చికెన్ కుక్ అయిందండి బాగా. ఇందాక వాటర్ కాల్తో చూపించా కదండి, సో ఆ వాటర్ పక్కన బాయిల్ చేసుకున్నాను నేను. ఆ వాటర్ అయితే పోసేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటి స్టవ్ మారిపోయింది అనుకుంటున్నారా? లేదండి, అందరూ ఆకలేస్తుందని హడావుడి పెట్టేశారు, అందుకని చెప్పి సింగిల్ స్టవ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అది మంట సరిపోలేదు.
సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కింద ఒక పాత పెనం ఏదైనా ఉంటే పెట్టుకోవాలండి. అప్పుడు అడుగంటకుండా ఉంటుందండి. ఆ పెనం పైన ఇలా గిన్నె పెట్టేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాతే పెనం పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం నెయ్యి టేస్ట్కి వేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని పైన కొంచెం ఏదైనా ఆవిరిపోకుండా బరువు పెట్టుకోండి. నేనైతే ఇలా బరువు పెట్టేశాను. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. చూసారు కదండి 10 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఈజీగా కుక్ అయిపోయిందో. పీస్ కూడా చాలా బాగా ఉడికిందండి, తెలుస్తుంది కదా. ఇంకా ఆగట్లేదండి మా వాళ్ళు, ఫుల్ ఆకలేస్తుంది అనేసరికి వడ్డిచ్చేస్తున్నాను వాళ్ళకి. పొడి పొడిగా చూసారు కదండి, రైస్ కూడా బాగా కుక్ అయింది, పొడి పొడిగా వచ్చింది. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే సాహితీ రేవంత్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.